అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లు తయారుగున్నాయి. చలో సుషేదం పాన్రి అదకంట మొదలు హెడ్లైన్స్. ఉచిత బస్సుపై హరీష్ రావు జోకులు, గుమ్మడిదల సభల నవ్వులే నవ్వులు. టింగు టింగు అన్నయట సెల్లులు, అకౌంట్లో చూస్తే లేవట భరోసా పైసలు. ఊపందుకున్నది ఉత్తరాల ఉద్యమం, స్కూటీల కోసం పోటీలు పడి రాస్తుండ్రు. ఎక్కడుండది ఇసొంటి దావఖానా, దీనికన్నా నయం కోతఖానా. రైతు బంధు పథకం పేరు మార్చటానికి కొన్ని రోజులు, చెట్లు పుట్టలకు రైతు బంధు వడకుండా ఉండేటందుకు కొన్ని రోజులు, కొత్త జాబితా తయారు చేసేటానికి మరికొన్ని రోజులు అనుకుంటా రైతు భరోసా పథకానికి ఇగో గిన్ని దినాలు చేసిండ్రు. వానకాలం రైతు బంధు ఊసేలేదు. ఇంకెప్పుడు వస్తాయిరా దేవుడా పెట్టుబడి సాయం పైసలని రైతన్నలు ఎదురు చూస్తుంటే కాలమంతా గడిచినాక ఈనాడమనే సీఎం రేవంత్ రెడ్డి రైతన్నల సెల్లులు టింగు టింగు అని మోగుతాయి అన్నాడు. సార్ అన్నట్టే టింగు టింగు మోగుతున్నాయట సెల్ ఫోన్లు. కానీ కొన్ని దిక్కుల కొత్త ప్రాబ్లం వచ్చిందట రైతన్నలకు. అదేందో మీరే చూడుర్రి. ఇగొస్తాయి ఆగొస్తాయి రైతు భరోసా పైసలను ఎదురు చూస్తే వచ్చిన పైసలు ఏనుగు ఎలక్కాయ తింటే పండు పైలం గుజ్జు మాయమన్నట్టు అయినాయట. ఆ ముచ్చటేందో ఆఫీసర్ మేడాన్ని అడుగుతున్నారు రైతన్నలు. అదేందో మీరే నుండ్రి. అర్థమైందా? సీఎం సార్ చెప్పినట్టే మా సెల్లులు టింగు టింగు అని మోగినాయి గాని బ్యాంక్ అకౌంట్లకు ఒక్క పైసా రాలేదంటున్నారు రైతన్నలు. ఆగో ఇదెక్కడి కథ? పైసలు పడ్డట్టు మెసేజ్ వచ్చింది గాని తీరా అకౌంట్ చూసుకుంటే ఖాళీగా ఉన్నాయి. అంటే ఏమన్నట్టు? సర్కార్ రైతు భరోసా ఇచ్చినట్ట ఇయ్యనట్ట? మేము ఆల్రెడీ ఇచ్చినవని చేతులు దులుపుకుంటే మా పరిస్థితి ఏం కావాలి అని బాధపడుతుర్రు. వ్యవసాయ ఆఫీసర్ల తానికి వచ్చి ఇప్పుడు మేమేం చేయాలి అని లబలబ మొత్తుకుంటుర్రు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి అనే ఊర్లే రైతన్నల పరిస్థితి ఇది. సర్కార్ ఆఫీసర్ మేడం ఏమో టెక్నికల్ ఇష్యూ ఉన్నది కాబట్టి అట్లా అవుతున్నది, ఏం కాదు మీ పైసలు మీకు వస్తాయని అంటున్నది. కానీ రైతన్నలు మాత్రం ఇంతకు ముందు లేని టెక్నికల్ ప్రాబ్లం ఇప్పుడు ఏడు నుంచి వచ్చింది మేడం, మున్పటి సర్కార్లా ఇట్లేం జరగలేదు కదా, సర్కార్ మారంగానే టెక్నాలజీ మారిందా లేకుంటే గ్రహాలు ఏమన్నా గతి తప్పినాయా అన్నట్టు గట్టిగానే అడిగిండ్రు రైతన్నలు. అన్లోడ్ వాళ్ళు ఈ మెసేజ్ రాను బ్యాంక్ ఏం చూడవచ్చు, అది మాకు పడలేదు కాబట్టి మీరు ఏమన్నా ప్రాసెసింగ్ అంటే ప్రాసెసింగ్ దేనికి బ్యాంక్ ప్రాసెసింగ్. పాపం నౌకరీ చేసేటోళ్ళు మాత్రం ఏం చేస్తారు? సర్కారు ఏం చెప్తే గదే చేస్తారు. ఇటు రైతులకు అటు సర్కారుకు నడుమ సతమతమయ్యే కథ అవుతున్నది ఆఫీసర్లది. ఆఫీసర్ల ముచ్చట పక్కకు పెడితే రైతన్నల పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఏందిరా ఈ గోస, ఇన్ని రోజులు ఎదురు చూసి కండ్లు కాయలు కాసినాయి. ఇప్పుడు ఆఫీసర్ల చుట్టూ తిరిగితే కాళ్ళ చెప్పులు అరిగేటట్టున్నాయని రంది పడుతున్నారట రైతన్నలు. పాపం ఏందో ఏమో గాని రైతన్నలకు భరోసా ఇయ్యాల్సిన ఆ పథకం ఉన్న భరోసానే లేకుండా చేస్తున్నదని అంటుర్రు ఈ ముచ్చట ఎరకైనోళ్ళు. అబ్బబ్బా చెప్పి మా నోర్లు గుంజుతున్నాయి గాని సర్కారుకు మాత్రం చెవు మీద పేన్ వారినట్టు కూడా ఉంటలేదు కదా. అరే పాపం పోర్లంతా తిండి కోసం పడుతున్న తిప్పల చూడుర్రి, ఏం గోసలివి. ఏం రో పోరలంతా అన్నం బాగానే పట్టుకొని రోడ్డు మీద కూర్చుర్రు. ఓ చిన్న ఏమైందో జర చెప్పరాదురి. బియ్యం బాగాలేదు, హాస్టల్లో ఏది కూడా బాగాలేదన్న, ఒక్కడని కాదు ఫుడ్ బాత్రూమ్స్ కూడా. మేడం రిపేర్ చేపిస్తున్నారు, ఒక నెల అయింది, రిపేర్ కూడా చెప్పలేదు. ప్రతి ఒక్కటి ప్రాబ్లం అన్న, వాటర్ కూడా ప్రాబ్లం, ప్రతి ఒక్కటి ప్రాబ్లం అన్న, ప్రాబ్లం అనేది లేదన్న, ప్రతి ఒక్కటి ప్రాబ్లం హాస్టల్లో. బీసీ హాస్టల్ చైతన్యపురి ఆ గది కథ. దిల్సుఖ్ నగర్ పిఎన్టీ కాలనీ బీసీ హాస్టల్లా ఉడికి ఉడకని అన్నం పెట్టి మా పానాలు తీస్తుర్రు. మేము ఈ తిండి తినలే మొర్రో అని సీదా అన్నం డెక్ష పట్టుకొని వచ్చి రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తురు పిల్లగాళ్ళంతా. ఆ తిండి ఎంత అధ్వానంగా ఉంటే పిల్లగాళ్ళు గిట్లా రోడ్డు ఎక్కుతారు చెప్పుర్రి. చదువుల కోసం ఇంట్లో పరిస్థితులు చక్కగా లేకున్నా కష్టమో నష్టమో గిట్లా సర్కార్ హాస్టల్ నుండి చదువుకుందామని ఇల్లు ఆకిలి ఇడిచొస్తే వాళ్ళు పెట్టే తిండి మా పానాల మీదికే వస్తుంది. మా
మాకు న్యాయం జరిగేదాకా ఈడికెళ్ళి అస్సలు కదలేదేలే అని మొండిపట్టు పట్టి కూసుర్రు. ఇక ఇప్పుడు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళంతా షీ ఈ సర్కార్కు ఎన్ని జరిగినా ఎంత మంది తిట్టినా బుద్ధి వస్తట్టు లేరు కదా అని గరమైతుర్రు. ఇక ప్రతిపక్షాలైతే ఇదేనా మీ ప్రజాపాలన, ఏం తెలవని పిలగాల పానాలతోని చెలగాట మాడునేనా మీ మార్పు అనుకుంటా తిట్టిన తిట్టకుట పొట్టు పొట్టాడుచుకుంటుర్రు. ఇక పిలగాళ్ళ అయ్యవ్వలైతే మీ కోట్లేసి మా గుయ్యి మేమే దవ్వుకున్నట్టాయే కదా అని బాధపడుతుర్రు. మళ్ళీ ఇన్నిగానం ఫుడ్ పాయిజన్లు ధర్నాలు అవుతున్నా కూడా సర్కార్కు ఎందుకు పట్టింపు ఉంటలేదో వాళ్ళకే తెలియాలి. ఇక ఈ కాంగ్రెస్ పాలనలా ఇంకెన్ని ఘోరాలు చూస్తామో అని భయపడుతుర్రు పైసలు లేక పిల్లలను సర్కార్ హాస్టళ్లలో పెట్టి చదివిపిస్తున్న తల్లిదండ్రులు. సర్కార్ చేస్తున్న సకలేని పనుల మీద ఫైటింగ్ చేస్తుట్లా హరీష్ రావు మస్తు సీరియస్గా ఉంటాడు. మైకు పట్టిందంటే దడదడలాడిస్తాడు. ప్రజలకు నష్టం జరుగుతున్నదంటే కోపం ఎల్లగక్కుతాడు. ఆగు, అసొంటి హరీష్ రావు సారు ఉచిత బస్ పథకం మీద జోకులేసిండు. అదెందుకు చూద్దాం పాండ్రి. మళ్ళా ఏది నువ్వు చేసిన పని బస్ ఒకటి పెట్టినాడు, గదొకటే, ఇక తప్పేమి లేదు. అందులో కూడా పంచాయతీలే. ఇక ఇన్నరా బస్సులల్ల బాధలాట షిగల్ పట్టుకొని కొట్టుకునుడు ముచ్చట చెప్పే వరకు ముందున్న ఆడోళ్లే కాదు హరీష్ రావు వెనుకకున్న మొగోళ్ళు కూడా భల్లున నవ్విండ్రు. ఏం పొడుగు చేసిండు రేవంత్ రెడ్డి వచ్చి, ఏదైనా చక్కగా చేసిండా అని ఒక్కొక్కటి చెప్పిండు. ఓట్లేసిన పాపానికి ప్రజల్ని మోసం చేస్తావా? ఏ ఒక్కటి నువ్వు అమలు చేసినావు ఇప్పటిదాకా? మహిళలకు మహాలక్ష్మి 2500 అంటివి ఇవ్వకపోతివి, ముసలోళ్ళకు 4000 పింఛనంటివి రాకపాయే, రైతులకు రుణమాఫీ అంటివి సగం కూడా కాకపాయే. ఏది నువ్వు చేసిన పని? కోరి తెచ్చుకున్న మొగుడు కొరివిదయ్యమై పట్టిండన్నట్టు ఏ ఒక్కటి సక్కగా చేస్తలేడు రేవంత్ రెడ్డి. జనానికి మేలు చేసుడు అటుంచితే కీడైతే చేయొద్దు కదా, కానీ కొంతమంది రైతులను ఎట్లా ఇబ్బంది పాలు చేస్తున్నాడో చెప్పిండు. నేను ఓట్లేసి గెలిపిస్తే మా నెత్తి మీద డంప్ యార్డ్ పెడతావా? సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల అనే ఊర్లే డంప్ యార్డ్ పెడుతున్నదట సర్కారు. అంటే పట్నంలో వెళ్ళే చెత్త మొత్తం ఆడ కుప్ప పోస్తారట. ఆగో అట్లా చేస్తే మా ఊర్లో ఆగమైతే అని అక్కడ పబ్లిక్ చాలా దినాల సంది లొల్లి చేస్తుర్రు. జనం బాధలల్లా పాలు పంచుకునేటోడా హరీష్ రావు. అందుకే ఆపదున్నది అనగానే అక్కడికి పోయి ఇగో గిట్లా మాట్లాడిండు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటిదో అనుకున్నారు గాని అదేంటిదో చెప్పిండు హరీష్ రావు. ఏంది పోలీసు ఏంది ఇందిరమ్మ రాజ్యం అంటావు? వెనకట ఇందిరమ్మ ఎమర్జెన్సీ పెట్టిందట, ఇప్పుడు కూడా ఒక ఎమర్జెన్సీని తలపించే విధంగా ఉన్నది గుమ్మడిదల. 1000 పోలీసు వాళ్ళ 2000 పోలీసు వాళ్ళ ఊళ్ళే మంది ఎందరు ఉన్నారో పోలీసు వాళ్ళకి అంతమందిని పెట్టిండ్రు. ఏం పద్ధతి ఇది? అంటే నువ్వు పోలీసులను పెట్టి భయపట్టిస్తా అనుకుంటున్నావా? ఇదేమన్నా ఎమర్జెన్సీ రాజ్యమా? ఇదేమన్నా మిలిటరీ రాజ్యమా? ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇంతమంది పోలీసులను పెట్టి? సీఎం రేవంత్ రెడ్డి అనుకున్న ఇందిరమ్మ రాజ్యం ఇదే, కాకపోతే మనం ఇంకేదో అనుకున్నాం. ఆయన క్లారిటీగానే ఉన్నాడు. మనమే ఎక్కువ ఊహించుకొని ఓట్లేసి గెలిపించినాం అన్నట్టు మాట్లాడిండు. గుమ్మడిదల ఊరు జనానికి అండగుంటా, రేపు అసెంబ్లీలో కూడా కొట్లాడతా అని భరోసా ఇచ్చిండు. అంతేకాదు ఎన్నికలప్పుడు ఇచ్చిన జనం చేయాల్సిన పనిని మర్చిపోవద్దని చెప్పిండు. మరి ఇంతగానం పోరాటం చేస్తున్న డంప్ యార్డ్ ఈడ్నే పెట్టాలి అని సర్కారు ఎందుకు పంతానికి పోతున్నదో ఏమో అని అంటున్నారట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా. ఎన్నికలప్పుడు పార్టీలు మీకు అదిస్తాం ఇదిస్తామని గద్దెనెక్కి కూర్చుంటాయి. కుర్చీ ఎక్కినాక ఇచ్చిన హామీలన్నీ అటుకెక్కుతాయి. కానీ ప్రజలు ప్రతిపక్షాలు ఊకుంటాయా? సర్కారు ఎమ్మటి వాడి ఇచ్చేదాకా పట్టుబడతాయి. ఆగు, ఇప్పుడు కూడా గదే పని చేస్తున్నారు వీళ్ళంతా. ఎక్కడ దెబ్బ కొడితే సీఎం రేవంత్ రెడ్డి పతార దెబ్బ తింటదో ఆన్నే కొట్టినట్టు చేస్తుర్రు ప్రతిపక్ష పార్టీలు. ఏకంగా ఢిల్లీ లీడర్లకే ఉత్తరాలు రాయిస్తున్నారు తెలంగాణ ఆడబిడ్డలతోని. ఎన్నికలప్పుడు ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు కదా, ఈడ మీ కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ఇస్తలేడని పోస్ట్ కార్డులు రాసి ప్రియాంక గాంధీకి పంపుతున్నారు. ఒక్కటి కాదు రెండు కాదు 100,000 కొద్ది ఉత్తరాలు పోస్ట్ చేపిస్తుర్రు. పోస్ట్ కార్డు మీద స్కూటీ బొమ్మ అతికిచ్చి అడ్రస్ రాసి పిల్లలకు వంచి వాళ్ళతోనే పోస్టు చేయిస్తుర్రు. తెలంగాణలో ఉన్న కాలేజీలు బడులు తిరిగి పోటీ పడి మరి స్కూటీలు కావాలి అనిపిస్తుర్రు. ఇన్నిగానం ఉత్తరాలు ఢిల్లీకి పోయినాయి అనుకో, పోస్ట్ మ్యాన్ సంచుల కొద్ది ప్రియాంక గాంధీ ఇంటికి మోసుకోవాల్సి వస్తది. అవి చూసి ప్రియాంకకు కండ్లు తిరుగుడు ఖాయమన్నట్టు మాట్లాడుతున్నారు ఈ పోస్ట్ కార్డు ఉద్యమం చేస్తున్నోళ్ళు. పిల్లలు కూడా స్కూటీ వస్తుందన్న ఆశతోని కాదనకుండా కార్డులు రాస్తుర్రు. ఇగో గిట్లా రేవంత్ రెడ్డి సర్కార్కు మొసమర్రకుండా చేయాలని చూస్తున్నారు. కొన్ని దిక్కులలో ఆడబిడ్డలు తమకై తామే బయటకొచ్చి ఏమైంది మా స్కూటీ ఎప్పుడు ఇస్తారని అడుగుకుంటా వీడియోలు పెడుతున్నారు. దీన్ని చూసిన కొందరు రైతులకిచ్చే రైతు భరోసాయే చక్కగా వస్తలేదు, ఇక మీకు స్కూటీ ఇస్తాడా అని సర్కారు మీద ఉన్న నమ్మకాన్ని ఎల్లబోస్తుర్రు. మరి ఈ ఉద్యమం చూసి ఉచిత స్కూటీల పంపిణీ ఎప్పుడు ఇస్తుందో చూడాలేగా సర్కారు. కాంగ్రెస్ పాలనలా ఎంత చక్కదనంగా ఉన్నాయో కదా పల్లె దవాఖానలు. వారే వా,
ఈడికి పోతే లేని రోగం వస్తట్టుంది కదా. ఆహో, ఈ పిల్ల తిడుతుందా లేకపోతే పొగుడుతుందా అని షాక్ అవుతుర్రా? అయితే మీరే చూడు ఇక ముచ్చటేందో మంచిగా సమజైతది. ఆహా, ఎంత చక్కదనంగా ఉందో కదా పల్లె దవాఖాన పక్క పొడత వాతావరణము. ఈడికి పోతే దోమలు ఈగలతోటి పాటు రోగాలు కూడా ఫ్రీగా వచ్చేటట్టే కొడుతుంది కదా దవాఖాన పక్క పొడత జాగా చూస్తుంటే. కీసర్లున్న హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ దుస్థితి గిట్ల తయారైంది. మన ప్రజాపాలన అంటే అర్థం చేసుకోర్రి. చెయ్యిపాటి సర్కార్ పల్లె దవాఖానను ఎంత మంచిగా చూసుకుంటుందో. ఇదే ముచ్చట మీద బీఆర్ఎస్ లీడర్ హరీష్ రావు సారు గట్టిగానే గరమైండు ట్విట్టర్ లా. పల్లె దవాఖానాలకు తాళం పడ్డది, డాక్టర్ల జాడ పత్తా లేదు, దవాఖానాలు కాస్త చెత్తకుండి కన్నా దారుణంగా తయారైనాయి. ఊర్లలో ఉన్న పేదల కోసం బీఆర్ఎస్ హయాంలో బస్తీ దవాఖానాలు పెడితే ఇప్పుడు ఆ దవాఖానాలకు తాళం వేసి పాతపడ్డ బూత్ బంగ్లా కన్నా నీచంగా తయారు చేసింది సర్కారు. అదే కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణ హెల్త్ కేర్ సిస్టమ్ ఒక నేషనల్ మోడల్ లెక్క మారింది. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో చెత్తకుండి లెక్క మారింది. ఇంత జరుగుతున్నా హెల్త్ మినిస్టర్ దామోదర్ ఎటు పోయిండు? సీఎం రేవంత్ రెడ్డి ఏ మూలకు జాక్కుండు? ఇదేనా ప్రజలు కోరుకున్న పాలన? ఇదేనా మీరు తెస్తా అన్న మార్పు అని గల్లబట్టి అడిగినంత పని చేసిండు హరీష్ రావు సారు. ఇప్పుడు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్ అంతా ఉత్త ఊకుంటారా? తెలంగాణ ప్రజా ఆరోగ్య సంరక్షణను కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడో గాలికి వదిలేసింది. ఇదేనా ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తామన్న హామీ అనుకుంటా కుత్కల్ కూలవడంగా అరుచుకుంటుర్రు. ఇక ఇప్పుడన్నా సర్కార్ రియాక్ట్ అయ్యి ఏమన్నా యాక్షన్ తీసుకుంటుందో లేదో ముందు చూడాలిగా. సుశిరాడులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి మైక్ టీవీ ముచ్చట్లు.